నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మరొక ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తా ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చి మరీ వెనక్కి తీసుకున్నటువంటి ఘటన ఏదైతే ఉందో, అయితే ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనేటువంటి ఉత్సాహంతో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గత ఎన్నికలకు సంబంధించి అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ తమ అభ్యర్థులకి బీఫామ్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే 2024 జనరల్ ఎలక్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ విజయకేతనం ఎగరేసిన పరిస్థితి. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచి జోష్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బలమైనటువంటి పోటీ ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో కనుక చూస్తే 2023 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ దాదాపు 8 స్థానాలను పోటీ చేసింది తెలంగాణలో. అయితే అన్ని స్థానాలు డిపాజిట్ కోల్పోగా కేవలం ఒకే ఒక్క స్థానం కూకట్పల్లి నియోజకవర్గం మాత్రం 40,000 ఓట్ బ్యాంకు జనసేన పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ స్థానికంగా బలవంతుడు కావడం, ఆర్థికంగా సామాజికంగా కూడా ఆయనకి బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో ప్రేమ్ కుమార్ నాయకత్వంలో కూకట్పల్లి ఎన్నికలైతే సజావుగా జరిగాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి అభ్యర్థిగా ప్రేమ్ కుమార్కి అయితే పేరుంది. అయితే ప్రేమ్ కుమార్ లాంటి బలమైన వ్యక్తులనే ప్రతి ఎన్నికల్లో కూడా పోటీ చేపిస్తే ఖచ్చితంగా తెలంగాణలో సైతం కూడా జనసేన పార్టీ బలమైనటువంటి ఓట్ బ్యాంకును కైవసం చేసుకోవడంతో పాటు కొన్ని స్థానాలను కూడా కైవసం చేసుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉందని తెలుస్తోంది. అయితే ఇటు భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ 2024 కలిసి పోటీ చేసిన పరిస్థితుల్లో 2023 ఎన్నికల్లో తెలంగాణలో కేవలం జనసేన బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేశాయి. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ 2023లో లాగా ఎన్నికల సమరంలో విరమించుకోకుండా ఖచ్చితంగా కార్పొరేటర్ ఎలక్షన్స్లో కనుక తెలుగుదేశం కూడా కలిసి వస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో బలమైనటువంటి కార్పొరేటర్ల సంఖ్యను అయితే గెలుచుకోవడానికైతే ఈ కూటమికైతే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా బీజేపీ ఉంటుంది, తర్వాత తెలుగుదేశం, తర్వాత వరుసలో ఖచ్చితంగా జనసేన ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కూకట్పల్లిలో జనసేన 40,000 ఓట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో అటు శేర్లింగంపల్లి నియోజకవర్గం కానీ, కూకట్పల్లి కానీ, అదేవిధంగా సనత్ నగర్ లాంటి నియోజకవర్గాలు కానీ, జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గాల్లో కానీ జనసేన పార్టీకి బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ బలమైన అభ్యర్థుల్ని ఇప్పటి నుంచే కనుక సిద్ధం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయితే జనసేన కార్పొరేట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బలమైనటువంటి మెజార్టీ కార్పొరేటర్లను కలిసి చేసుకోవచ్చు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ కూడా దాదాపు ఈ గ్రేటర్ హైదరాబాద్లో జనసేన పార్టీ ఖచ్చితంగా 10 డివిజన్లు అయితే సొంతం చేసుకోవడానికైతే ఇక్కడ అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 10 మంది కార్పొరేటర్ల అభ్యర్థులను గెలుచుకునే దిశగా జనసేన పార్టీ కనుక అడుగులు వేస్తే, ఒకవేళ ఈ కూటమిలో పోటీ చేస్తే ఖచ్చితంగా 10 మందికి పైగానే కార్పొరేటర్లను జనసేన గెలుచుకునే అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్లో కూడా జనసేన జెండా ఎగరేయడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం ప్రేమ్ కుమార్ లాంటి నేతల మినహా మిగతా ఎక్కడ కూడా పెద్దగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్ కార్యక్రమాలు చేయకపోవటం ఏదైతే ఉందో అది పార్టీకి తెలంగాణలో కాస్త మైనస్గా మారిన నేపథ్యం కనపడతా ఉంది. అయితే ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా బలమైనటువంటి నేతల్ని రంగంలోకి దింపాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి పగ్గాలు కూడా బలమైన నేతలకు కనుక అప్పచెప్పి సీరియస్ పాలిటిక్స్ కనుక జనసేన పార్టీ చేస్తే ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తన మార్కును ఖచ్చితంగా వేసుకుంటుందని చెప్పొచ్చు.